సార్ నిన్న విజయ్ దేవరకొండది 'కింగ్డమ్' మూవీ రిలీజ్ అయింది. సో మిక్స్డ్ టాక్ వస్తున్నప్పటికీ కూడా అసలు ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? 'కింగ్డమ్' రిలీజ్ అయింది. మనం చాలా ఎక్స్‌పెక్టేషన్‌తో రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన దానికి గురువారం రిలీజ్ అయింది. అవును. యాక్చువల్‌గా మనకి సినిమాలు ఎప్పుడూ శుక్రవారం రిలీజ్ అవుతాయి. బట్ ఇది గురువారం ముందు రోజు రిలీజ్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ డే ఎలా ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు చూస్తారు. సినిమా లవర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ డే చూసేస్తారు. సెకండ్ ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజుల్లో కలెక్షన్స్ కనుక నిలబడగలిగితే ఆ సినిమా గట్టున పడిపోతుంది అనే దాంతో గురువారం రోజు రిలీజ్ చేశారు. గురువారం రోజు చూసుకుంటే ఓపెనింగ్స్ బాగా వచ్చినాయి అని చెప్పుకోవాలి. విజయ్ దేవరకొండ కెరీర్లో అయితే మంచి ఓపెనింగ్స్ వచ్చినాయి. ఇప్పటి వరకు ఆయన కెరీర్లో చూడనట్టు నెంబర్స్ చూశారు. టాక్ అంటారా, మిక్స్డ్ టాక్ వచ్చింది. అది దానికి 1,15,00,000 కారణాలు. అదే మనకి నిన్న ప్రొడ్యూసర్ కూడా ప్రెస్ మీట్లో ఒప్పుకున్నారు. సెకండ్ హాఫ్ కొంచెం కొన్ని లోపాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ లోపాలన్నీ కూడా సినిమా ముందు, ఆ మేకింగ్ ముందు, టెక్నాలజీ ముందు అవి నిలబడితే మేము అనుకోవట్లేదు. మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది థియేటర్కి రండి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఓపెనింగ్స్ విషయానికి వచ్చినట్టయితే నిన్న ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో దగ్గర 10 కోట్ల వరకు రాబట్టింది ఓపెనింగ్ అనేది వాళ్ళు బయటికి అనధికారికంగా రిలీజ్ చేసినటువంటి ఓపెనింగ్స్ అనమాట, కలెక్షన్స్ అవి. ఇవి ఓన్లీ తెలుగు రాష్ట్రాలే. ఓవర్సీస్ మళ్ళీ వేరే సపరేట్ ఉంది. ఓవర్సీస్ కొన్ని లెక్కలు చెప్తున్నారు. ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో రఫ్గా వాళ్ళు చెప్పింది 9.92 కోట్లు, అంటే 8 లక్షల తక్కువ 10 కోట్లు. వాటిల్లో నైజాము 4.2 అంటే 4,20,00,000 చెప్తున్నాడు. సీడెడ్ 1,70,00,000, ఉత్తరాంధ్ర 1,16,00,000, గుంటూరు 75, ఈస్ట్ 74, కృష్ణా 59, వెస్ట్ 44, నెల్లూరు 34. ఇలా మొత్తం టోటల్ 9,90,00,000 బయటికి అన్అఫిషియల్గా వాళ్ళు చూపిస్తున్నటువంటి లెక్కలు అనమాట. సో మంచి ఓపెనింగ్స్ అని చెప్పుకోవాలి విజయ్ దేవరకొండకి. ఈయన నిర్మాత గారు చెప్పింది ఏంది, మొత్తం సినిమాకి వచ్చేసరికి 130 కోట్లు మేము ఖర్చు చేసామని చెప్తున్నారు. ఈ 130 కోట్లలో ఈ సినిమా 2 సంవత్సరాలు అయింది. ఈ వడ్డీలు అన్ని లెక్కలు కలిపి చెప్తున్నారు, లేకపోతే మేకింగ్ అంత అయిందా, ఒరిజినల్ లొకేషన్లో చేసామన్నారు శ్రీలంక. సో 130 కోట్లు అయితే వాళ్ళు బడ్జెట్ వేసుకున్నారు. దాంట్లో ఓటీటీ సంస్థల నుంచి కొంత రికవరీ ఉంది, దాని తర్వాత శాటిలైట్ నుంచి కొంత రికవరీ ఉంటుంది, ఓవర్సీస్ నుంచి కొంత రికవరీ, ప్లస్ థియేటర్గా వాళ్ళు ఎంత అమ్మారు, డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబ్యూటర్లు కానీ వాళ్ళకి అమ్మిన దాంట్లో రికవరీ ఎంత అవుతుంది, వాళ్ళు నష్టపోతున్నారా వాళ్ళు ప్రాఫిట్ పొందుతున్నారా అనేది ఈ మెయిన్ లెక్కలో. ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి అతను పెట్టిన డబ్బు వచ్చి రిటర్న్ ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటారు అనమాట. వీళ్ళు అమ్మారా లేకపోతే డిస్ట్రిబ్యూట్ చేశారా, ఎన్ని ఏరియాలో ఎంత కలెక్ట్ చేస్తున్నా అనేది ఒక లెక్క. సో ఓవరాల్ ఫస్ట్ డే కలెక్షన్స్ వరకు ఇవి వాళ్ళు తెలుగు రాష్ట్రాల వరకు చెప్తున్నవి. మిగతా లెక్కలు అనేవి కూడా ఈ సాటర్డే, సండే, మండే కనుక నిలబడి సినిమా దాదాపు మండే రోజు 30% ఆక్యుపేషన్ అయిందంటే సినిమా లాంగ్ రన్లో ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మండే రోజు వర్కింగ్ డే 30% కలెక్షన్స్ ఆక్యుపేషన్ వచ్చినప్పుడు ఈవినింగ్ ఫస్ట్ షోలు, సెకండ్ షోలు ఫుల్ అవుతాయి. సో మండే ఎలా ఉంటుంది అనేది సినిమా రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. సో ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే ఎలా ఉన్నాయి, ఫస్ట్ డే ఓపెనింగ్స్ విషయంలో అయితే కింగ్డమ్ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. లాంగ్ రన్లో ఎలా ఉంటుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ మిగులుస్తుందా లేకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్డమ్ విజయం సాధిస్తుందా అనేది మనం మండే రోజు మాట్లాడుకుందాం.